సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గీతాంజలి సినిమా ఎట్లా అనిపించింది? గీతాంజలి కాదు, గీతాంజలి మళ్ళీ వచ్చింది సీక్వెల్. నాకైతే చాలా చాలా యూనిక్గా అనిపించింది అన్న స్టోరీ. ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చే స్టోరీస్ అన్నీ ఎలా ఉంటున్నాయంటే ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్నే కాపీ చేసి ఎలాంటి సింక్ లేకుండా ఏదో చిన్న లింక్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. బట్ ఏం సినిమా అనిపించింది అన్న, అసలు ఫుల్ నవ్వుకున్నాం. సినిమా అంతా ఎంత నవ్వుకున్నాం అంత భయపెట్టారు. ఆ సీన్స్ కానీ ఆ కామెడీ కానీ వేరే అంటే వేరే లెవెల్. అసలు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇప్పుడు సునీల్ గారి యాక్టింగ్ కానీ సత్య బ్రో యాక్టింగ్ కానీ వేరే లెవెల్. అసలు చింపేశారు. అసలు అంజలి గారి గురించి చెప్పుకోవాలి. అంటే అంజలి గారి క్యారెక్టరైజేషన్ ఎక్కువ లేకపోయినా ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ పార్ట్లో ఎంత అయితే చూపించారో ఇందులో అంతే ఉంది. ఉన్న అన్ని క్యారెక్టర్లు బ్యాలెన్స్ చేసి కంటెంట్ ఏమాత్రం తగ్గకుండా, క్యారెక్టరైజేషన్ తగ్గకుండా, కామెడీ తగ్గకుండా, ఇదేంటి భయం హర్రర్ కూడా తగ్గకుండా తీయడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు ఆ డైరెక్టర్కి. వేరే లెవెల్ అనిపించింది. అసలు లాస్ట్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇప్పుడు ఈయన మన సాయి కుమార్ గారు వాళ్ళ బ్రదర్ చేశారు. ఆయన క్యారెక్టర్ అయితే వేరే. అసలు ప్రియా ఆంటీని ఎవరన్నా దెయ్యంలా ఊహించుకుంటారన్న, మన అందరి మనసులు దోచేసే ప్రియా ఆంటీని కూడా దెయ్యంలా చూపించారు. అసలు ఆ దెయ్యం కూడా చాలా క్యూట్గా ఉంది. అసలు వేరే లెవెల్ క్యారెక్టరైజేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి థియేటర్కి రండి, నిజంగా చాలా మంచి సినిమా ఇది. అంటే కోన వెంకట్ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది మూవీ పరంగా? ఫస్ట్ పార్ట్ 1 మీద పార్ట్ 2 ఇది అన్న చాలా మెచ్యూర్డ్గా ఆలోచించారని అయితే నేను చెప్తాను అన్న. ఎందుకు అంటే సీక్వెన్స్ అనేది ఏదో తీయడం కాకుండా ఒక మంచి ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఎంచుకొని ఆ క్యారెక్టర్కి అక్కడ జరిగిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ లింక్ మధ్యలో ఆలీ గారి కాంబినేషను, లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆవిడ భరతనాట్యం చేయడం కానీ చాలా బాగా అనిపించింది. ఆ లొకేషన్స్ అంతా అంటే కోన వెంకట్ గారు ఏ కోణంలో చూపించినా కూడా సూపర్ చూపించారు. మీకు బాగా ఏ డైలాగ్ బాగా కనెక్ట్ అయింది అన్న? డైలాగ్స్ కన్నా వాళ్ళ యాక్టింగ్ బాగా నచ్చింది అన్న. యాక్టింగ్ సత్య బ్రో వేస్తాడయ్యా ఓర్రమ్మా. అసలు సత్య అన్న నీకే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు సత్యం రాజేష్ అన్న, శంకర్ బ్రో అందరూ చాలా అంటే ఎవరి క్యారెక్టర్ తక్కువ లేదు అనేలా చేయడం అనేది చాలా రేర్ సినిమాలో జరుగుద్ది. ఈ సినిమాలో చూపించారు అన్న. వేరే లెవెల్. రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? అన్న 5కి 4 ఇవ్వచ్చు అన్న. ఓవరాల్ మొత్తం అన్నీ బాగున్నాయి సినిమాలో. బట్ 4 ఎందుకు అంటే ఏది 100కి 100 ఉండదు కాబట్టి ఆ 4 అంతే. థ్యాంక్ యూ అన్న. గీతాంజలి సినిమా ఎట్లా అనిపించింది? గీతాంజలి సినిమా ఫస్ట్ పార్ట్ 1 కన్నా 2 కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఒక హర్రర్ అనుకుని మనం అంటే ఫస్ట్ పార్ట్ దృష్టిలో పెట్టుకుని వస్తాం కదా. సో ఆ బీభత్సమైన ఎఫెక్ట్ ఉంటుందేమో, బాగా భయపడతామేమో అనుకున్నాం. కానీ దెయ్యాలని చూపించేటప్పుడు నైట్ మోడ్లో చూపిస్తే ఎవరన్నా భయపడతారు. పగల్లో లైటింగ్ పెట్టి దెయ్యాన్ని చూపిస్తే ఎవరు భయపడతారు? అదొకటే మైనస్. అదొక్కటే. మొత్తం షూటింగ్లో లైట్లు పెట్టి జూనియర్ ఆర్టిస్టులు వాడినట్టు దెయ్యాలను వాడుతున్నప్పుడు ఎఫెక్ట్ అనిపించలేదు, కామెడీగా అనిపించింది. సో ఆ శకలక శంకర్ గారు కానీ సత్య గారి క్యారెక్టర్ వీళ్ళందరూ పెట్టుకుంటే ఆ ఒక 20 నిమిషాలు అయితే మాత్రం బీభత్సంగా నవ్వుకున్నాం. సో ఓవరాల్గా ఆ సినిమాని మనం దృష్టిలో పెట్టుకుని సినిమా చూస్తే కనుక ఎక్కదు. ఎందుకంటే నిజంగా ఈసారి ఏం చేయాలంటే ఇక్కడ బంగ్లాలో పంజాగుట్ట దగ్గర నిజంగా దెయ్యాలు తిరుగుతున్నాయంట. నెక్స్ట్ కోన వెంకట గారు అదే కాస్టింగ్ తీసుకుని నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక డెఫినెట్గా హిట్ అవుతుంది సినిమా. అంటే హిట్ అవ్వదని చెప్పట్లే, హర్రర్ సినిమాలకి కానీ కామెడీ సినిమాలకి కానీ కంటెంట్ అవసరంలే, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దీనికి అంత ఎఫెక్ట్ పెట్టినా కూడా జనాలకి ఎక్కలేదు. అంటే ఎవరు కూడా అంత ఎఫెక్ట్ చూపించలేదు. సో ఎవరికాళ్ళు ఫోన్ నొక్కుంటూ ఉండేసరికి నాకు అనిపించింది, అరే అమ్మ ఏంటర్ అలాగా అనిపించింది. అంటే చేసిన మైనస్ ఏంటంటే పగలు చూపించడం. ఒక సీను 2 సీన్లు అయితే బాగుండు, మొత్తం సినిమా అంతా కూడా ఈ పగలు చూపించడం వల్ల దెయ్యాలని హర్రర్ కాన్సెప్ట్లన్నీ కొంచెం దెబ్బతిన్నది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కృష్ణానగర్లో ప్రతి డైరెక్టర్ అవకాశాల కోసం తిరుగుతూ ఉంటాడు. సో వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి ఛాన్స్ దొరికితే అవసరమైతే ఆత్మలతో కూడా సినిమా తీస్తాడు. డైరెక్టర్ అనేటోడు సినిమాని నమ్ముకుని ఉంటాడు. వాడు ఎప్పటికైనా సరే సినిమా తీయాలని కళ ఉంటుంది అని ఫస్ట్ హాఫ్లో చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ పార్ట్లో జరిగిన ఆ పగ ఎలా తీర్చుకుంటారు, రావు రమేష్ కొడుకుగా వచ్చి ఆ కొడుకు ఎలా పగ తీర్చుకుంటాడు అనేది ఆ స్టోరీ ఎలా రివీల్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారికి విపరీతమైన అభిమానులు ఉంటారు. సో ఇందులో ఆత్మలు కూడా ఆ అభిమానులు అనమాట. అంటే నైట్ అబ్బని తీయని దెబ్బ అనే సినిమా ఆ సాంగ్స్ చిరంజీవి గారిని చూడకపోతే ఆ ఆత్మలకి నిద్ర పడదు అనమాట, పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. అబ్బని తీయని దెబ్బ, రిక్షా ఓడు సాంగ్లు అయ్యాని సాంగ్స్ చిరంజీవి గారు మీకు చూడండి చచ్చిపోయినా కూడా మేము మీకు అభిమానమే, అంత పిచ్చి అనమాట మీరంటే. దెయ్యాలు కూడా అంత పిచ్చి. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా ఒక
ఒక హర్రర్ అండ్ కామెడీ కాకుండా ఒక కామెడీ సినిమా అని అనుకోవాలి అంతే. శకలక శంకర్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? శకలక శంకర్ గారు అయ్యే అందరికీ కూడా తగ్గిన ఎనర్జీ తగ్గింది. ఫస్ట్లో ఉన్నంత ఎనర్జీ ఇప్పుడు ఆయన సినిమాలు మనం అంతకుముందు చాలా సినిమాలు చూసాం, ఈ టీం వర్క్ అంతా చూసాం, ఆ ఎఫెక్ట్ ఉండేది, నవ్వు వస్తూ ఉంటుంది. సో ఇందులో ఏదో తగ్గింది, ఎందుకు తగ్గిందో అర్థం కావట్లా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న మూవీ? ఓవరాల్ 3 ఇస్తాను బ్రే, 3 ఇస్తాను. 3 మా కోన వెంకట గారు అంటే అభిమానం మాకు. సో కోన వెంకట గారు పంజాగుట్ట మాల్లో బంగ్లాలో దెయ్యాలు దొరుకుతున్నాయి ఇక్కడ నిజంగా. నెక్స్ట్ పార్ట్ 3 కనుక తీస్తే కనుక అయ్యే పెట్టి తీసేద్దాం. అంజలి గారు యాక్టింగ్ ఎట్లా వచ్చింది? పార్ట్ 1 పార్ట్ 2 అంజలి గారు ఏమీ లేదు, అంజలి గారు పూర్తి న్యాయం చేశారు. సో మన చేతిలో డైరెక్టర్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. సో సినిమా జరుగుతుంది కదా, సో సినిమా చూస్తున్నాం, సినిమా షూటింగ్లో మళ్ళీ ఇంకో షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ కొన్ని ఫన్గా ఉంటాయి చూస్తూ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ. గీతాంజలి సినిమా ఎట్లా అనిపించింది? నాకు గీతాంజలి సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే పార్ట్ 2 అంటే ఎలానో ఉంటుంది అనుకున్నాం, సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ ఉంది. అంటే అసలు ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆమె రోల్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది, నాకు బాగా కనెక్ట్ అయిపోయామన్నమాట. ఇంకోటి మెయిన్గా అంటే ఈ పార్ట్ 2లో యాడ్ అయింది ఏంటంటే కామెడీ ఎక్కువ యాడ్ అయింది అనమాట. వైజాగ్ సత్య గారిది ఇంకా సునీల్ గారి కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో, మామూలుది కాదు అది. నిజంగా నవ్వుకుంటారు, మొత్తం చప్పట్లు కొడతారు, అరుస్తారు, మొత్తం మామూలుగా అంటే మామూలుగా లేదు రిఫరెన్స్ అయితే. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకోటి ట్విస్టులు, ఒక్కొక్క ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న. ఇంకా ఎండింగ్ సీన్లో అయితే ఆ ఫైటింగ్ సీన్ కానీ మన ఏమంటారు అంజలి గారి రోల్ కానీ ఆ క్యారెక్టర్ కానీ నిజంగా ఇంకా కళ్ళ ముందే అలానే కనిపించినట్లయితే అలానే ఉంది నాకు. అంటే 2 hours 2.5 hours మూవీ తీసినప్పుడు ఎవరైనా బోర్ ఉంటుంది ఏదో ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక్క సీన్ కూడా బోర్ అనేది నాకు ఎక్కడా అనిపించలేదు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇటు నవ్వుతూనే ఉన్నాం, అటు ట్విస్టులు వస్తూనే ఉన్నాయి, అటు దయ్యాలు వస్తూనే ఉన్నాయి, ఇటు భయంకరమైన సీన్లు వస్తున్నాయి, అన్నిటికన్నీ బాగా ఎంజాయ్ చేసినాం అన్న సినిమా అయితే. నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఇలాంటి సినిమాలు అయితే ఇంకా చూస్తారు, థియేటర్లో ఉంది. సో మీరు అందరు చూడండి, బాగా నచ్చుతాయి మీకు కూడా అన్న. అంటే అంజలి గారు యాక్టింగ్ ఎట్లా వచ్చింది? పార్ట్ 1 మీద పార్ట్ 2 మీద? పార్ట్ 1 మీద పార్ట్ 2 మీద నాకు అంజలి గారి క్యారెక్టర్ ఇక్కడ నచ్చింది. అంటే పార్ట్ 2 నచ్చిందన్న నాకు. అంటే పార్ట్ 1లో అంత ఉన్నా కానీ పార్ట్ 2లో అయితే ఇంకా ఎక్కువ చేసారు యాక్టింగ్ కానీ, ఆ లాస్ట్లో ఆ ఫైటింగ్ సీన్ కానీ, ఆ చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ వేరే చాలా బాగా అనిపించింది అన్న. ఇప్పుడు అంటే శకలక శంకర్ గారి యాక్టింగ్ కానీ, సత్య గారి యాక్టింగ్ కానీ, సునీల్ గారి యాక్టింగ్ కానీ ఎవరిది బాగా నీకు హైలైట్ అనిపించింది? నాకు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురులో ఎవరిదాన్ని సత్య గారి యాక్టింగ్ అన్న. అంటే అన్న చెప్పే డైలాగ్ కానీ, ఆ అన్న ఒక సీన్ ఉంటుంది ఏడుపులో, అంటే క్రయింగ్ కూడా ఇన్ని విధాలుగా ఏడుస్తారా, పిల్లలు ఎలా ఏడుస్తారా, అలా ఏడుస్తారా అని చెప్పి చేసి చూపించారు చూడండి. నాకు అక్కడ నవ్వుతూనే ఉన్నాను నేనైతే. నిజంగా వైజాగ్ సత్య గారి కామెడీ అయితే సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యిందన్న. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? ఓవరాల్ రేటింగ్ అంటే నేను రేటింగ్ ఇవ్వనన్న ఇలాంటి సినిమాలకి. అంటే మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, మీరు అందరు వెళ్ళి చూడండి అన్న. థ్యాంక్ యూ. గీతాంజలి సినిమా ఎట్లా? ఫస్ట్ హాఫ్ కొద్దిగా కామెడీ ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ కొద్దిగా ఫుల్ కామెడీ ఉంటుంది. బట్ నార్మల్నే అనిపించింది, అంత హెవీగా అయితే అనిపించలేదు నాకు. సునీల్ గారిది సత్య గారిది వీళ్ళిద్దరు కామెడీ మామూలు పని చేయలేదు. అది ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ ఆ బ్యాట్ పట్టుకొని మైదా పిండి మాదాపూర్ ఇది ఉంది కదా, ఈ డైలాగ్స్ బాగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, క్లైమాక్స్ అంత ఇంప్రెస్గా అనిపించాలి. రావు రమేష్ ఉందన్నమాట, అది కొద్దిగా అంత కనెక్టబుల్గా అనిపించలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ కొద్దిగా తక్కువ ఉంది, కొద్దిగా ఇంకా మంచి కామెడీగా ఇంకా బాగా తీస్తుంటే బాగుండేది అనిపించింది. హర్రర్ సీన్స్ ఎలిమెంట్స్ కూడా అంత హెవీగా లేవు. అంటే ఆలి గారు ఒక బొమ్మతో అది ఆడ కొద్దిగా ఉండి, ఇంకా తర్వాత కొద్దిగా ఆడాడ హర్రర్ సీన్స్ ఉన్నాయన్నమాట, అంత హెవీగా అనిపి. బట్ 1 బాగుంది, 2 అనేది నార్మల్ అనిపించింది నాకైతే. గీతాంజలి సినిమా ఎట్లా అనిపించింది? సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి మళ్ళీ వచ్చినప్పుడు మేము కూడా మళ్ళీ వచ్చేసాం. సో సినిమా అయితే నాకు చాలా నచ్చింది. లాస్ట్ 15 minutes నచ్చలేదు, క్లైమాక్స్ బాగాలేదు. క్లైమాక్స్ ఇంకా ఇన్కంప్లీట్ సీన్స్ అన్నీ చాలా ఉండిపోయాయి క్లైమాక్స్లో. ఆ క్లైమాక్స్ని కరెక్ట్గా ప్యాక్ చేసి ఉంటే కనుక సినిమా ఈ వీక్కి బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ 15 minutes నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు, ఎందుకంటే చాలా ఇన్కంప్లీట్ సీన్స్ ఉన్నాయని చెప్పాను కదా. రవికృష్ణ గారి క్యారెక్టర్ ఇన్కంప్లీట్గా ఉంది, శకలక శంకర్ గారి క్యారెక్టర్, రాజేష్ గారి క్యారెక్టర్, రవిశంకర్ గారు, సాయి కుమార్ గారి తమ్ముడు, ఆయన్ని అంత మంచి క్యారెక్టర్ తీసుకున్నప్పుడు క్లైమాక్స్ ఇంకా ఆయనతో ఏదైనా చేస్తారేమో బిల్డింగ్లో అని ఎక్స్పెక్ట్ చేసాం. అది ఒక్కటి నెగిటివ్ అయ్యింది. సో ఇవన్నీ పక్కన పెట్టి సినిమా చూసి లాస్ట్ 15 minutes పక్కన పెట్టి చూస్తే సినిమా తరోగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అనమాట. సునీల్ గారిది, సత్య గారిది, రవిశంకర్ గారిది, ఎవరికి వాళ్ళు కామెడీని మటుకు నెక్స్ట్ లెవెల్ చూపించారు. కామెడీ పక్కన పెట్టి హర్రర్ సీన్స్ కూడా బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ లాస్ట్ 15 minutes క్లైమాక్స్ మటుకు సినిమా నెగిటివ్ అయిపోతుంది. ఆ 15 minutes పక్కన పెట్టి చూస్తే యూ విల్ హ్యావ్ ఫన్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్. ఆ 15 minutes మటుకు సినిమాని ఇంకేదైనా చేయొచ్చు,
ఇంకా బెటర్గా తీయొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. సో అండ్ ఆత్మను కూడా సింపుల్గా ఒక అద్దం పెట్టి బొమ్మలో బంధించడం అనేది ఎక్కలేదు కంప్లీట్గా. ఇంకా బెటర్ ఫైట్ ఏదన్నా ఒక ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరే సిద్ధం, థియేటరే సిద్ధం అన్నట్టు ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అది ఒక్కటి ఫ్లా సినిమాకి. ఆ క్లైమాక్స్ పక్కన పెట్టేస్తే సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. సో క్లైమాక్స్ తీసేసి రేటింగ్ ఇవ్వాలంటే 5కి 2.75 ఇస్తా. క్లైమాక్స్తో రేటింగ్ ఇవ్వమంటే 5కి 1.75 ఇస్తా. గీతాంజలి సినిమా ఎట్లా అనిపించింది అన్నా? ఏ ముందనా గీతాంజలి బా డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన డైరెక్టర్లు అందరూ సెకండ్ పార్ట్ తీస్తారు, చాలా మంది అనుకుంటారు ఈ సెకండ్ పార్ట్లు ఎందుకు తీస్తారు అనుకుంటారు. అని ఆ సెకండ్ పార్ట్ తీసినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతుంది, దానికల్ ఎంత ఫలితం ఉంటుంది, వాళ్ళు ఎంత స్క్రీన్ ప్లే కానీ డైరెక్ట్ అవన్నీ రాసుకోవాలి, కథ రాసుకోవాలి, ఆ కథ కుదరాలి, ఆ స్టోరీ కుదరాలి. ఆ కుదరటట్టు తీసుకుంటేనే సెకండ్ పార్ట్ ప్రొడ్యూసర్ ముంగడికి వస్తాడు. నిజంగా చెప్తున్నా, ఆ తీసిన డైరెక్టర్ కూడా చాలా హ్యాట్సాప్ చెప్పాలి. మొన్న డీజే టిల్లు కూడా సెకండ్ పార్ట్ వస్తే ఎట్లుంటా అనుకోరు, అది 100 కోట్లు క్రాస్ కొట్టింది. తర్వాత మళ్ళీ ఈ సినిమా గీతాంజలి 2 వచ్చింది. ఈ సినిమా కూడా అందరూ అనుకోరు ఏం తీస్తారు రాబాయ్ సెకండ్ పార్ట్ ఎట్లయితే అనుకోరు. అరే కథల దమ్ము ఉంటే, స్టోరీ ఉంటే సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కూడా సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. ఆడియన్స్ మొత్తం కూసబెట్టేసారు అన్న. సినిమాలో మాత్రం ఆడియన్స్ మంచిగా కూసబెట్టేసారు, ఎవ్వరికి ఇవ్వకుండా. అసలు ఎట్లా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమా ఇంకా అయిపోకపోతే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎంజాయ్ చేయాలనిపించింది అన్న. సినిమా అంతా ఎంజాయ్ చేసాం అన్న. సినిమా మాత్రం ఎంత ఎంజాయ్ అంటే ఒక దయ్యాలను ఒక రూమ్లో పెట్టి సినిమా తీయడం అనేది, ఒక కామెడీ పెట్టడం, అలా ఒక సునీల్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. మన శ్రీనివాస్ యాక్టింగ్ అని, మన ఆలీ గారు లాస్ట్ వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆలీ గారు ఆ బొమ్మను పట్టుకొని తిరుగుతాడు. ఆ బొమ్మ కూడా చాలా క్యూట్గా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది. ఆ బొమ్మకు డ్రెస్సింగ్ నిజంగా చెప్తున్నా, బొమ్మ యాక్సెప్ట్ చేయాలి. బొమ్మ కూడా ఒకటి నిజంగా చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకొని ఏదైనా పాత బొమ్మలు దొరికితే తీసుకోవద్దని ఒకటి చూపించారు అక్కడ. అవి కొన్ని తీసుకోవద్దు కూడా, ఎక్కడ కూడా జాగ్రత్త పడాలి. అదొక ప్లస్ పాయింట్. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఒక 70 కోట్లు క్రాస్ కొడుతుంది సినిమా. 70 కోట్లు క్రాస్ కొడుతుంది. మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. డైరెక్టర్ కూడా మన పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. సూపర్.